ఎన్నికల్లో ఒక ఇష్యూ కూడా మీరు వెంకటాపురం వెళ్ళినప్పుడు అక్కడ అంటే మీ మిత్రుడైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలోని కల్వకుర్తి అంటే తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్ రెడ్డి అనుకున్నాను. ఆయన కూడా మీ సన్నిహితుడు, మీ స్నేహితుడు. ఆయన కూడా మీకోసం ఇక్కడికి వచ్చాడు, మీతో పాటు వెంకటాపురం వచ్చారు. అంటే మీ 2 వాహనాలపైన కూడా అక్కడ దాడి జరిగింది, పెద్ద పెద్ద బండరాళ్ళు వేశారు. అయితే మీ పక్కనే ఉన్న గన్మెన్ ఫైరింగ్ వీలు కాకపోతే మీరు ఫైర్ చేయబోయారు అనేది కూడా చెప్తుంటారు. ఏం జరిగింది ఆ రోజు? నేను ఫైర్ చేయబోయినడం అబద్ధం కానండి. గాదికుంట అనే పోలింగ్ బూత్లోకి వెళ్ళినామండి. వెళ్ళి పోలింగ్ సరళి చూసుకొని వచ్చినాము. బయట మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నన్ను వెళ్ళిపోదా తొందరగా ఇక్కడ మనం ఓట్లు పడుతున్నాయి మనకి మునుపాను అంటే ఓట్లు మాకు అనుకూలంగా పడుతూ ఉన్నాయి. మీకు రామగిరి మండలంలో ఏ పంచాయతీకి చూసినా 100 నుంచి 150 కుటుంబాలు నా నుంచి డైరెక్ట్గా లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజుకే డైరెక్ట్గా లబ్ధి పొందిన కుటుంబం. అటువంటి సర్వీసు పరిటాల కుటుంబం ఎప్పుడూ చేయలే. పరిటాల రవి చేయలే, వాళ్ళ నాయన చేయలే, ఏమీ చేయలేదు. అంటే బోర్లు వేయిస్తే నీళ్లు పడితే మేము వేయించిన బోర్లలో 90% నీళ్లు పడేటివి. బోర్లు వేయించినాక నీళ్లు పడితే ఆ రైతుల ఆనందం ఎంత ఉండదు. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో మీరు వేయించిన బోర్లైనా మీదే అన్నామని చెప్పే సందర్భాలు అంటే మేము మర్చిపోయింటాం. ఎవరికి చేసినాం ఏమనేది కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. మేము ఇది చేసినాము, మీరు మాకు ఈ సాయం చేసినారు, మీరు మాకు ఉద్యోగం ఇప్పించినారు, మీరు మాకు ఆ రోజు వైద్యం చేయించినారు, మాకు ఆ రోజు చదువు చెప్పించినారు, మాకు బోర్ వేయించినారు, మాకు గొర్రెలు ఇచ్చినారని చెప్పుకునే వాళ్ళు చాలా గ్రామాల్లో ఉన్నారు. వీఆర్ బ్లెస్డ్ విత్ మమ్మల్ని రికగ్నైజ్ చేసినారు. మేము చేసిన సర్వీస్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. పదవులతో ఆ రికగ్నిషన్ రాదు. ఏ ఎమ్మెల్యే పదవి లేని వ్యక్తికి ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా కూడా నాకు గ్రామాల్లో ఆ గౌరవం ఉంది. నేను ఖచ్చితంగా గర్వంగా ఇదే పందా కరెక్ట్ అనేది నమ్మేవాడిని. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎప్పుడు ఆపేవాడిని కాదు. ఈరోజు ప్రభుత్వం చేయలేని ప్రతి పనిని నేను చేయాలనుకునేవాడిని. అంతేందుకు నా దగ్గర డబ్బులు ఉంటే ఆ పేరూరు డ్యాముకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం నా డబ్బులతో నేనే చేసేవాడిని. ఏమండి నా నైజం అది. అయితే గాదికుంట గ్రామంలో ఆ రోజు దాడి జరిగింది. నా వాహనం ఆ రోజు రిపేర్లో ఉండడంతో వంశీచంద్ రెడ్డి వచ్చినాడు. ఆయన వెహికల్ని పర్మిషన్ తీసుకుని ఆ వెహికల్లోనే పోయినాము. మా వెనకాల గన్మెన్ ఉన్నాడు, రాళ్ళు వేస్తే ఫైర్ చేసినాడు. తర్వాత కొంతమంది పైన కొంతసేపు ఆ ఫైర్ ఓపెన్ కాలేదు, దాంతో గన్ను మీరు తీసుకోవడానికి ప్రయత్నించారు. నాకు ఇవ్వు, నేను ఫైర్ చేస్తాను అన్నట్టు గాల్లో కాల్పులు జరపడానికి. లేదండి, గన్ను దాదాపు 2 రౌండ్లు 3 రౌండ్లు ఫైర్ చేసినాడు. ఆయనకు రివార్డు కూడా ఏదో ఇచ్చినారు ఎస్పీ గారు. అటువంటిది ఏం లేదు. గన్లు తీసుకొని ఫైర్ చేసేంత పరిస్థితి. ఇప్పుడు పోలింగ్ రోజు సవ్యంగా మాకు ఓట్లు పడతా ఉన్నాయనే అభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో మేము ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళ బాగా అనుకూలమైన గ్రామంలో మా పైన దాడి చేసే ప్రయత్నం చేసినారంటే పోలింగ్ను దెబ్బతీసుకునే కార్యక్రమం వాళ్ళే చేసినారు. సో ఆ రీపోలింగ్ కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. రీపోలింగ్ మేము పెట్టమనడము, మేము ఒక బూత్ను అడిగితే మా పైన గాంధీ భవన్ నుంచి 4 బూతులకు రీపోలింగ్ అడగడము. దానివల్ల ఆ 4 బూతుల పరిధిలో పరిటాల సునీత, ఆమె కుమారులు, వాళ్ళ కుటుంబీకులు, బంధువులు అందరూ ఇండిన్లు తిరిగి నన్ను బెంగళూరు సెంట్రల్ జైలు తీసుకొని పోయి వదిలేసినారు పోలీసులు. నాకు ఒక రోజుకి పర్మిషన్, ఇంటర్మ్ బెయిల్ నాకు వచ్చింది. మళ్ళీ మా అన్నను రామగిరిలోనే ఆపేసినారు. పోలింగ్ రోజు ఆపేసి బూతులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు. రిగ్గింగు, దొంగ ఓట్లు, బెదిరించుకోవడము లేకోకుండా పోతే జన్మలో వాళ్ళు శాసనసభ్యులు కాలేరు. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.